తెలంగాణలో రైతు భరోసా పథకం ద్వారా సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే హామీ ఇవ్వడమైతే జరిగింది. ఇప్పుడు ఈ రైతు భరోసా పథకము ఎవరికి ఇస్తారు, ఎన్ని ఎకరాల వరకు ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోని లైక్ చేయకపోతే వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి. రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఈ రైతు భరోసా పథకము 10 ఎకరాల లోపు ఇస్తారనైతే తెలుస్తుంది. ఇంతకుముందు గత ప్రభుత్వము రైతులకి ఎన్ని ఎకరాలున్నా వారైతే ఈ రైతు బంధు అయితే ఇచ్చారు. వీరు ఇప్పుడు దీనిని రైతు భరోసాగా చేసి ఎకరానికి 15,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 2 సార్లు, ఒక పంటకి 7,500, ఇంకొక పంటకి 7,500 కలిపి సంవత్సరానికి అయితే 15,000 రూపాయలు అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు. వీరు మాత్రం 10 ఎకరాల లోపు అయితే ఇస్తారని అయితే తెలుస్తుంది. అయితే ఈ 10 ఎకరాల లోపు అయినా సరే వీరు ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు అని అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, ఐటీ రిటర్న్స్ చేసేవారు కానీ, గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ పొందే వారికైతే ఈ రైతు భరోసా అయితే వీరు ఇవ్వము అని అయితే చెప్తున్నారు. అయితే అలాగే ఇంతకుముందు గత ప్రభుత్వం అయితే రైతు బంధు పథకం ద్వారా పొలం ఉన్న ప్రతి ఒక్క రైతుకైతే వీరు అమౌంట్ అయితే ఇవ్వడం జరిగింది. పొలం ఉండి ఆ పొలంలో రోడ్లు ఉన్నా కానీ, లేదంటే బిల్డింగ్స్ ఉన్నా కానీ అటువంటి వాటికైతే రైతు భరోసా అయితే ఇవ్వమని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అయితే ఈ రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు అని అంటే ఈ రైతు భరోసా జూలై ఫస్ట్ వీక్లో కానీ, జూలై లాస్ట్ వీక్లో కానీ ఎకరానికి 15,000 అంటే సంవత్సరానికి 15,000. ఇప్పుడు మాత్రం 7,500 ఎకరానికైతే జూలై ఫస్ట్ వీక్లో కానీ, లాస్ట్ వీక్లో కానీ ఇస్తామని అయితే చెప్తున్నారు. వీళ్ళు మాత్రం ఖచ్చితంగా పంట పండే పొలానికి మాత్రమే ఈ రైతు భరోసా ఇస్తామని అయితే చెప్తున్నారు. ఈ రైతుల పట్టా పాస్బుక్ ఉంటుంది కదా, ఆ పట్టా పాస్బుక్ ఉన్న ప్లేస్లో ఖాళీ ప్లేస్ ఉన్నా కానీ, పంటలు పండని పొలం ఉన్నా కానీ, ఆ పొలంలో బిల్డింగ్స్ కానీ, రోడ్లు కానీ ఉన్న వాటికైతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రైతు భరోసా అయితే ఇవ్వమని అయితే చెప్తున్నారు. అయితే ఈ అమౌంట్ జూలై ఫస్ట్ వీక్ కానీ, జూలై లాస్ట్ వీక్లో కానీ అమౌంట్ రైతు ఖాతాలో అయితే వేస్తామని అయితే చెప్తున్నారు. అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పంట పండే పొలానికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని అయితే చూస్తున్నారు. వీరు ఎవరికి రైతు భరోసా అర్హులు అని, ఈ రైతు భరోసా పథకానికి ఎవరు అర్హులని ఈ అగ్రికల్చర్ వాళ్ళైతే సర్వే చేస్తారు. మీరు ఎవరైతే అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్న వాళ్ళు ఎవరు ఏ పంట వేశారో వీరు అయితే మీ దగ్గరలోని అగ్రికల్చర్ ఆఫీసర్లు మీ విలేజ్కి వచ్చి వారైతే మీ డాటాను అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఎవరు మీ పొలంలో ఏమేశారు వారైతే రాసుకొని వెళ్ళి గవర్నమెంట్కి అయితే వాళ్ళు మీ డేటాను అయితే ఇస్తారు. దాని ఆధారంగా అయితే రైతుల ఖాతాలో రైతు భరోసా అయితే సంవత్సరానికి 15,000 చొప్పున అంటే 6 నెలలకు ఒకసారి 7,500 రూపాయలు అయితే రైతుల ఖాతాలో అయితే వేయడం అయితే జరుగుతుంది. ఇలాంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.